ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అనంతపురం జిల్లా నుంచి వచ్చినాము. విషయం ఏమంటే అనంతపురం ఉమ్మడి జిల్లా సత్యసాయి జిల్లాలో లేపాక్షి మండలం కొర్లకుంట కొట్టూరు గ్రామాలకు సంబంధించినటువంటి దళితుల భూముల్ని అసైన్మెంట్ భూముల్ని దాదాపు 200 ఎకరాల పైచులకు కుశలవ ఆర్గానిక్ ప్రొడక్ట్ అనే సంస్థ అక్కడికి విచ్చేసి వాళ్ళ ద్వారా అమాయకులైనటువంటి ఆ దళితులను మోసం చేసి ఆ భూములను ఆక్రమించుకొని ఏకంగా పెన్షన్ చేసి ఆ భూముల్లోకి దళితులను రాకోకుండా అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా ఈ దళితుల భూములు దళితులకే దక్కాలని చెప్పేసి అనేక కుల ప్రజా సంఘాలని రాజకీయ పార్టీలను కలుపుకొని ఎన్నో ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. మరి ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే కుశలవ ప్రోడక్ట్ అండ్ లిమిటెడ్ అనేది ఈ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి స్వయాన సడ్డుగుడుగా ఉన్నటువంటి ఒక అతను రామకృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి పేరు మీద ఈ దళితుల భూముల్ని కాజేశారు. మరి ఇదే విషయాన్ని మేము జిల్లా కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి అట్లా రెవెన్యూ అధికారులతో పాటు ఇప్పుడు CCLA సెక్రటరీ గారికి విజయలక్ష్మి మేడం గారికి కూడా ఈ దళితులు ఆక్రమణకు గురైనటువంటి భూములను తిరిగి ఆ దళితులకు చెందేలా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఇంత దూరం వచ్చి మేడం గారిని కలవబోతున్నాము. మరి అలాగే మేము చెప్పేది ఏమంటే ఈ దళితులు అనేటోళ్ళు చాలా నిరుపేదలు, కేవలం వ్యవసాయ కూలీలుగా బతికేటోళ్ళకి ప్రభుత్వం బతకడానికి ఒక్కొక్కరికి 1.5 2 ఎకరాల చొప్పున ప్రభుత్వ భూమి కేటాయిస్తే ఆ భూమిని ఈ కుశలవ ప్రోడక్ట్ వాళ్ళు పక్కనున్నటువంటి కొంత భూమిని దాదాపు ఒక 30 ఎకరాల పైచిలకు కొన్నారు. అది కొనిండే దాంట్లో కూడా సగం రేటు మాత్రమే చెల్లించి మిగతా వాళ్ళకి చెల్లించుకోకుండా ఇంకా 161 ఎకరా ఈ దళితుల భూముల్ని దౌర్జన్యంగా అప్పనంగా కాజేసి వాళ్ళు నానా ఇబ్బందులు పెట్టి మాకు ప్రభుత్వం అండదండలు ఉన్నాయో లేకుంటే మాకు పలుకుబడి ఉంది, డబ్బు ఉంది, అధికారం ఉంది అనే రకమైనటువంటి భావజాలంతో వాళ్ళు ఈ దళితుల్ని చాలా విధాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. మరి ఈ 5 సంవత్సరాల దళితుల భూ పోరాటంలో మా భూములు మాకు దక్కుతాయో లేదో అని చెప్పేసి భయాందోళనకి ఇబ్బందులకు లోనవుతూ అయినప్పటికీ భూముల మీద ఆశచావుగా పోరాటాలు చేస్తూనే ఉంటూ కొంతమంది దళితులు ఈ భూ పోరాటంలో తిరిగే క్రమంలో అనారోగ్య పాలై చనిపోవడం ఒక రకమైతే, ఒక దళిత యువకుడు వెంకటేష్ అనే వ్యక్తి తన పొలంలోనే నా భూమి ఇంకా ఈ అక్రమార్కుల చేతుల్లోకి వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి భయానికి లోనైపోయి భరించలేని బాధతో అదే భూమిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది.